కసాయవాడిని గొర్రె నమ్మినట్టు ఇట్లాగే ఎదవలకే అమ్మాయిలు పడతారు, ఎదవలనే అమ్మాయిలు నమ్ముతారు, ఎదవల కోసమే ప్రాణ త్యాగాలు చేస్తారు. కాళ్ళు చెయ్యి తీసి రోడ్ల మీద వేసేయాలి. సరే, ఆ అబ్బాయి కోసం ఈ తల్లిని చంపావు, వాడి 19 ఏళ్ళు ఉన్నాయి, నీ 16 ఏళ్ళు ఉన్నాయి, చంపావు. ఆ అబ్బాయి నీ కోసం లైఫ్ లాంగ్ ఉంటాడా? చాలా షార్ప్, చాలా డేంజర్గా ఉన్నారు అమ్మాయిలు. అయితే పెళ్ళి అయింది కాదని చెప్పట్లేదు నేను కూడా, కానీ నాకు పిల్లలు లేరు మాట చెప్తున్నాను కదా, లేరు నా పిల్లలు, నేను ఇప్పటికీ అనాథని. అందుకనే పెళ్ళొద్దురా బాబోయ్ అని మొత్తుకుంటే ఏమన్నా కామెంట్లు వచ్చినాయి, ఆ బ్యాడ్ కామెంట్లు. నాకు ఈ ఇన్స్టాగ్రామ్స్ ఈ ఫేస్బుక్లో లవ్లు నిలబడతాయా? వీడు ఎంతవరకు ఉంటాడు? రేపు తల్లిని పోగొట్టుకుంది అమ్మాయి, ఇది వీడు రేపటి రోజున ఎంతవరకు ఉంటాడు? మంచిగా ఒక కాలు ఒక చెయ్యి తీసేసి రోడ్డు మీద పడేస్తే తల్లిని చంపిన పాపానికి లైఫ్ లాంగ్ శిక్ష పడుతుంది. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడం వలన కాదు, తల్లిదండ్రులు పెంచే పెంపకం వలన ఇలా జరుగుతుంది. చంపడం న్యాయమే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సహస్ర. సో మనం జీడిమెట్లలో ఒక ఇష్యూ బయటపడింది. ఇలా ఒక 16 years అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసి వాళ్ళ మదర్ని చంపేసింది అనమాట. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చంపడం న్యాయమే. ఎందుకు అంటే మరి నవమాసాలు మోసి రక్తమాంసాలు పంచి కడుపు చించుకొని కానీ 16 ఏళ్ళు పెంచింది కదా, దానికి చంపడం న్యాయమే. ఎందుకనంటే మరి తల్లిని కాకపోతే ఎవరిని చంపిద్ది? అక్కడ తల్లి కాకపోతే ఎవరు అడ్డమయ్యారా అమ్మాయికి? ఇంకెవరైనా అడ్డమయ్యారా? ఆ అబ్బాయి వద్దు వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. తల్లిగా బిడ్డల క్షేమాలు తల్లిదండ్రులు కాకపోతే ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూడలేరు, ఎవరు కోరలేరు కూడా. అటువంటి తల్లిదండ్రులనే చంపుతున్నారంటే ఈ మూర్ఖులకి మరి ఏమని చెప్పాలా? వీటిని ఆడయ్యనాలా లేకపోతే ఇంకేమనాలా? అందుకని ఈ నరకం, ఈ బాధలు, ఈ కష్టాలన్నీ చూడలేక కూతురు చేతుల్లోనే హతమైపోయిన తల్లి మంచిదే కదా, అందుకనే మంచిదేనని చెప్పాను. ఇటువంటి మూర్ఖుల్ని ఏం చేయాలో తెలుసా? కాళ్ళు చెయ్యి తీసి రోడ్ల మీద వేసేయాలి. ఆడవాళ్ళు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి. ఎందుకు ఇలా ప్రేమల కోసం? పోనీ వాడు ఏమైనా లైఫ్ లాంగ్ ఉంటాడా? సరే, ఆ అబ్బాయి కోసం ఈ తల్లిని చంపావు, వాడి 19 ఏళ్ళు ఉన్నాయి, నీ 16 ఏళ్ళు ఉన్నాయి, చంపావు. ఆ అబ్బాయి నీ కోసం లైఫ్ లాంగ్ ఉంటాడని గ్యారంటీ ఉందా? రేపటి రోజున ఏదో ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే రేపటి రోజున కష్టం బాధ వస్తే తల్లిదండ్రులు కాకపోతే ఈ అమ్మాయిని ఎవరు ఆదుకుంటారు? ప్రేమించు, పెళ్లి చేయి, ఒప్పుకోలేదనుకో తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడికైనా. తర్వాత ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుడితే వాళ్ళే చేరదీస్తారు, వాళ్ళే ప్రేమాభిమానాలు చూపిస్తారు. ఒక మనవరాల్లో మనవనో తీసుకొని వస్తే ఆ అమ్మమ్మ ఎత్తుకోకి ఏం చేసిద్ది? ముద్దాడికి ఏం చేసిద్ది? అటువంటి తల్లిని వాళ్ళు నువ్వు చంపి నీ ప్రియుని పెట్టుకొని నువ్వు జైల్లో ఉన్నావంటే మీరే బాబు ఆడోళ్ళంటే. అట్టంటి ఆడోళ్ళు అనమాట. అలా ఉన్నారు మీరు. సో మరి పెంపకం బాగాలేదంటారా? లేకపోతే పెంపకం కాదు, ఆ తల్లి గతం ఎలా ఉందో, ఆ తల్లి ఆ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి పెంచిన పెంపకం ఎలా ఉందో, ఆ తల్లికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో, ఆవిడ ఏ కష్టపడి పెంచిందో, ఏ 10 ఏళ్లలో పాసి పని చేసి పెంచిందో, ఎవరిళ్లలో అంట్లు గడిగి పెంచిందో, లేకపోతే వాళ్ళ నాన్న ఏం చేసి పెంచాడో తెలియదు కదా, తండ్రి ఉన్నాడో లేడో తెలియదు. కానీ తల్లిని మాత్రం ఇట్లా చంపిందంటే మరి అంతటి గనురాలైతే తల్లిని చంపేటంతటి హంతకురాలైందో ప్రజలు తెలుసుకుంటే బాగుంటుంది. సో మరి మనం చాలా కేసులు చూసాం, అందులో అబ్బాయిలందరూ, ఆ బాయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా గాంజాయి బ్యాచ్ చప్రీ గాళ్ళు ఉన్నారు. సో అమ్మాయిలు ఎందుకు అలాంటి వాళ్ళకి పడుతున్నారు? ఎదవలకే అమ్మాయిలు పడతారు, ఎదవలనే అమ్మాయిలు నమ్ముతారు, ఎదవల కోసమే ప్రాణ త్యాగాలు చేస్తారు. మంచివాడిని ఒక 60-70 వేల రూపాయల జీతగాడిని, కొంచెం చదువుకున్న అబ్బాయిని, ఒక మిడిల్ క్లాస్, ఒక పూర్ క్లాస్ అబ్బాయిని, చదువుకున్నవాడిని ఎవరు ఇప్పుడు నమ్మరు, పెళ్ళిళ్ళు చేసుకోరు. హనీమూన్ ఏమైందయ్యా? వాడు ఎట్టున్నాడు? అమ్మాయి ప్రేమించినాడు, సోనం అనే అమ్మాయి ప్రేమించినాడు ఎట్టున్నాడు? ఉడతలు పట్టేవాళ్ళ ఉన్నాడు. ఆ హస్బెండ్ ఎలా ఉన్నాడు? మహారాజులా ఉన్నాడు. మరి వాడి కోసం వీడిని ప్రాణత్యాగం చేపించలా? ఇట్లాగే ఎదవలకే అమ్మాయిలు పడతారు, ఎదవలనే అమ్మాయిలు నమ్ముతారు. కసాయవాడిని గొర్రె నమ్మినట్టు ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు అంత తెలివి తక్కువగా లేరు, చాలా షార్ప్, చాలా డేంజర్గా ఉన్నారు అమ్మాయిలు అయితే. కానీ తల్లుల్ని తండ్రుల్ని చంపే అంతటి స్థాయికి ఎదిగారు అంటే వీళ్ళు ఎంతండి ఎదవలంబడబడితే వీళ్ళు ఇటువంటి సలహాలు ఇస్తే తల్లుల్ని తండ్రుల్ని చంపుతున్నారు అనేది కూడా ప్రజలు అదే ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లలో పరిచయాలు అయినటువంటి ప్రేమలని పెళ్ళిళ్ళని నమ్మొద్దని నేను ఇంతకుముందు చెప్పాను. అవన్నీ ఫేకులు. తల్లిదండ్రులు చూసి అటేడు తరాలు చూసి కట్నాలు కానుకలు అన్నీ మాట్లాడుకొని లక్షలు పోసి ఫంక్షన్ హాల్స్కి లక్షలు పోసి పెళ్ళిళ్ళు చేస్తున్న లైఫ్లే నిలబడట్లేదు ఇవాళ రేపు. సాఫ్ట్వేరా, వాడికి అన్ని ఆస్తులు ఉన్నాయా, ఎంత శాలరీ వస్తుందని ఆలోచించి చేస్తున్న పెళ్ళిళ్ళే నిలబడట్లేదు. ఈ ఇన్స్టాగ్రామ్స్ను ఈ ఫేస్బుక్లో లవ్లు నిలబడతాయా? వీడు ఎంతవరకు ఉంటాడు? రేపు తల్లిని పోగొట్టుకుంది అమ్మాయి, ఇది వీడు రేపటి రోజున ఎంతవరకు ఉంటాడు? ఈ అబ్బాయి వాళ్ళ తల్లి కూడా ఆమెను చంపడం కరెక్ట్ అని చెప్పి ఒక ఛానల్లో చెప్పడం జరిగింది. ఎట్లా చూడండి? ఫస్ట్ ఆమెను వేయాలి లోపల, ఫస్ట్ ఆమెను మూస్తే కొడుకు భయం వచ్చింది,
ఒక మగబిడ్డ తల్లి అయి ఉండి ఒక ఆడపిల్ల తల్లిని కొడుకు ఆ కాబోయే అమ్మాయి చంపితే ఇటువంటి సజెషన్లు ఇస్తుందా ఆ తల్లి? ఎందుకు చంపడం మంచిది? నవమాసాలు మోసి కనిపించినందుకు చంపడం మంచిదా? తండ్రి ఎటువంటి వాడైనా కానీ తల్లి ఏ బిడ్డల్ని వదులుకోదు. బిడ్డలు తల్లిదండ్రులను వదులుకుంటారు, కానీ తల్లి మాత్రం తండ్రి లేకపోయినా తల్లి కష్టపడైనా సరే నలుగురిళ్లలో పాచి పనులు చేసైనా రోడ్లు ఊడ్చైనా బాత్రూమ్లు కడిగైనా పిల్లల్ని పెంచుకోగలిగేదే తల్లి అంటే. అటువంటి తల్లినే హత్య చేసింది అంటే ఈ ఆడది ఎంతటి గనురాలు. దీనికి టీనేజ్ కదా, ఇది ఈ ఏజ్కి ఏం తెలియదు కదా, లవ్ ఎఫెక్షన్ ఇవన్నీ తెలియవు కదా. తెలియని వయసులో ఇటువంటి ఘనత సాధించిందంటే మంచిగా ఒక కాలు ఒక చెయ్యి తీసేసి రోడ్డు మీద పడేస్తే తల్లిని చంపిన పాపానికి లైఫ్ లాంగ్ శిక్ష పడుతుంది. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఇలా జరుగుతుందని అనుకోవచ్చా? మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడం వలన కాదు, తల్లిదండ్రులు పెంచే పెంపకం వలన ఇలా జరుగుతుంది. మహిళలకు స్వేచ్ఛ కోర్టులు ఇచ్చాయి, న్యాయస్థానాలు ఇచ్చాయి, చట్టాలు ఇచ్చాయి, కానీ ఎదుటి వ్యక్తులను చంపమని చెప్పి స్వేచ్ఛను ఇవ్వలేదు. ఏ కోర్టులు చెప్పలేదు, ఏ న్యాయస్థానాలు చెప్పలేదు, ఏ చట్టాలు చెప్పలేదు. స్వేచ్ఛ అంటే మీకు కావాల్సిన ఫ్రీడమ్ తీసుకోండి, మీరు ఫ్రీగా బ్రతకండి అని ఇచ్చింది, కానీ ఎదుటి వ్యక్తి ప్రాణం తీసే హక్కు ఏ మహిళకి ఏ కోర్టులు ఏ చట్టాలు ఇవ్వలేదు. ఎక్కడి నుంచి ఇస్తాయి? ఏ పురుషుడిదైనా ప్రాణమే, స్త్రీదైనా ప్రాణమే, ఎవరైనా కానీ ప్రాణమే. అటువంటి ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. స్వేచ్ఛలు చట్టాలలోనో లేదా న్యాయాలలోనూ లేదు, తల్లిదండ్రులు పెంచే పెంపకాలలో ఉన్నాయి, చదువుకుంటున్నటువంటి చదువుల్లో ఉన్నాయి. వీళ్ళు చదువుకుంటున్నారా, లేదంటే ఏ బాయ్ ఫ్రెండ్ తోటి ఏ చాటింగ్ చేస్తున్నారా, ఎవరితోటి తిరుగుతున్నారా, ఎక్కడికి వెళ్తున్నారా, ఏంటా అనే విషయాలు వదిలేసి మరి ఈ తల్లిదండ్రులు వీళ్ళ ఉద్యోగరీత్యా వీళ్ళ పొట్టతిప్పుల కోసం వీళ్ళు పాటలు పడుతుందంటే ఈ స్టూడెంట్సే కానీ ఈ యువతే కానీ ఇటువంటి పెడదారులు పట్టి ఇటువంటి చెడుదారులు పట్టి జీవితాలను ఆగం చేసుకుంటున్నారన్నమాట. అనంతపూర్ జిల్లాలో మరో భార్య చేతిలో భర్త బలి. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్. దీని గురించి ఏమని చెప్పగలరు? ప్రేమ ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎవడున్నాడంట 8 ఏళ్ల క్రితమా కొత్తగా వచ్చి ఉంటాడు బాయ్ ఫ్రెండ్. అబ్బాయిలకి ఏం చెప్తారు? ఇట్లా భర్తలు బలి అవ్వడము, పెళ్ళైన నెలకే బలి అవ్వడం ఎట్లా చూస్తారు? అందుకని అబ్బాయిలు జాగ్రత్త పడమని చెబుతున్నాను నేను. అమ్మాయి వెనకమార్లు ఎవడున్నాడో చూసుకొని చేసుకోమని చెబుతున్నా. అందుకనే పెళ్ళొద్దురా బాబోయ్ అని మొత్తుకుంటే ఏమన్నా కామెంట్లు వచ్చినాయి, ఆ బ్యాడ్ కామెంట్లు నాకు. నువ్వు చేసుకోలేదా పెళ్ళి, నీకు లేరా పిల్లలు? నాకు పెళ్ళి అయింది కాదని చెప్పట్లేదు నేను కూడా, కానీ నాకు పిల్లలు లేరు మాట చెప్తున్నాను కదా, లేరు నాకు పిల్లలు. నేను ఇప్పటికీ అనాథని. కనుకనే నేను అనుభవించిన అనుభవాలు, నేను తీసుకున్న స్ట్రగులు మరొక పురుషుడు కానీ మరొక మహిళ కానీ వైవాహిక జీవితంలో తీసుకోవద్దని నేను సజెషన్ ఇస్తే నాకు కామెంట్లు అట్లా చేశారు. ఇప్పుడు చెప్పండి రా సమాధానాలు. పెళ్ళిళ్ళు వద్దన్నందుకు బ్యాడ్ కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కడు సమాధానం చెప్పండి. ఎందుకు అబ్బాయిల్ని ఇలా తెగబడి చంపుతున్నారు? ఇలా 8 ఏళ్లకే పెళ్ళైన 8 ఏళ్లకే నెలకే బ్యాంక్ మేనేజర్లను పెట్టుకొని బాయ్ ఫ్రెండ్లను పెట్టుకొని హనీమూన్లు అంటూ తీసుకెళ్ళి వేరే ఊర్లు తీసుకెళ్ళి ఎందుకు చంపుతున్నారనే ప్రశ్నకి పెళ్ళొద్దురా బాబోయ్ అని చెప్పిన నేను వేసిన సజెషన్కి ఇప్పుడు చెప్పండి సమాధానం. సో ఫైనల్గా అమ్మాయిలకి మీరు చెప్పే లాస్ట్ మాట ఏం చెప్తారు? ఏం లేదు, ఇటువంటి అమ్మాయిలకి ఏ శిక్షలు వద్దు. వీళ్ళని లోపల పెట్టి వీళ్ళకి ఫుడ్ పెట్టి వీళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వీళ్ళకి సెక్యూరిటీ పెట్టి హాస్పిటల్ తిప్పాల్సిన పని లేదు. కాలో చెయ్యో తీసి రోడ్డు మీద వేసేయండి. న్యాయస్థానాలైనా చట్టస్థానాలైనా లేకపోతే హ్యూమన్ రైట్స్ అయినా ఎవరైనా కానీ ఎవరికి దొరికితే వాళ్ళు పబ్లిక్ అయినా కానీ ఇటువంటి సంఘటనలు జరిగిన వెంటనే తెలిసిన వెంటనే ఒక కాలు ఒక చెయ్యి తీసేసి రోడ్డు మీద వేసేసేయండి. అది అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ. ఇప్పుడు అబ్బాయిలు కూడా తక్కువ లేరు, అబ్బాయిలు కూడా చేస్తున్నారు. అదే ఈ అమ్మాయిలనే చంపమని అమ్మాయిలు కాళ్ళు చేతులు తీయమని నేను చెప్పట్లేదు. అమ్మాయిల మీదకి అత్యాచారాలు చేసి వాళ్ళని అన్యాయంగా చంపినటువంటి అబ్బాయిలను కూడా కాలో చెయ్యో తీసి రోడ్డు మీద వేస్తే దీనికి మించిన శిక్ష ఇంకొకటి ఉండదు. అంటే వీళ్ళు చంపేటప్పుడు చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది, మాకు శిక్ష పడుతుందనే ఆలోచన రాదా వీళ్ళకి? దొరకమనుకుంది కదా సోనం ఏమనుకుంది, నేను దొరకలే అనుకున్నానని చెప్తుంది కదా. అలాగే దొరకర్లే ఏదో ఒక కమ్మి కొట్టొచ్చులే అనుకున్నారు. కానీ కాలం అనేది తొందరగా పట్టేస్తుంది అనమాట. ఇప్పుడున్న చట్టాలు ఇప్పుడున్న న్యాయస్థానాలు ఏంటంటే తొందరగా క్యాచ్ చేస్తున్నాయి. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్కి మన ఇండియన్ కంట్రీ వరకు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సెల్యూట్, న్యాయస్థానాలకి సెల్యూట్. ఎందుకంటే వీళ్ళు తొందరగా క్యాచ్ చేస్తున్నారు, పట్టుకొని ఇమీడియట్లీగా అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి వీళ్ళు ఏంటంటే జైళ్ళలో పెట్టి వీళ్ళని మేపి పోషిస్తున్నారు. మేపొద్దు, పోషించొద్దు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎదుటి వ్యక్తి ప్రాణం అన్యాయంగా తీస్తే కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వేసేయండి.